చివరి నిమిషంలో పుష్ప 2 విషయంలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేపథ్య సంగీతం అందించే బాధ్యత దేవిశ్రీ ప్రసాద్తో పాటుగా తమన్, అజనీష్ లోక్నాథ్లు పంచుకోనున్నారని ఇటీవలి వార్తలొచ్చాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో త్వరితగతిన ఆర్ఆర్ పూర్తి చేయడానికి ఇంతకు మించి మరో మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు వీరిద్దరితో పాటు శ్యామ్ సిఎస్ కూడా ఈ టీంలో భాగమయ్యారని తెలుస్తోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడంలో శ్యామ్ సిఎస్ తిట్ట. ఖైదీ నుంచి కా వరకు చాలా సినిమాల్ని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో నిలబెట్టారు. పైగా చాలా ఫాస్ట్గా వర్క్ పూర్తి చేస్తారు. అందుకే శ్యామ్ని కూడా టీంలో చేర్చుకున్నట్టు సమాచారం. ఇప్పటికే 2 ఎపిసోడ్లు శ్యామ్తో చేయించారట. అవుట్పుట్ చూసి సుకుమార్ ఫుల్ ఖుష్ అయిపోయాడని సమాచారం. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాధ్యత దేవిశ్రీ, తమన్, అజనీష్, శ్యామ్ ఇలా 4 సంగీత దర్శకులు పంచుకోనున్నారన్నమాట. ఈ నెల 20 నాటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్తి చేయాలన్నది లక్ష్యం. అందుకే రాత్రింబవళ్లు వర్క్ జరుగుతుంది. పొద్దుట షూటింగ్, రాత్రంతా ఎడిటింగ్, ఇలా సుకుమార్ కూడా నిద్రపోకుండా గడుపుతున్నాడట. ఈ నెల 17న పుష్ప 2 ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్ కు సంబంధించిన వర్క్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ ట్రైలర్ కి శ్యామ్ సిఎస్ లేదంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించే అవకాశం ఉంది.